ఛానల్ బిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులను ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకోకున్నట్ల ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం పాటు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంతవరకైనా కూడా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడింది. లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలలోనే చదువుతా ఉన్నారు. మరి ఇంతవరకు కనీసం ఫీజులు కళాశాలలో కట్టుకోవాలంటే చాలా నానా తంటలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే రాష్ట్రంలో విద్యార్థులు అంటే ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా యువగలం పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? ఏ విద్యార్థి కష్టం వచ్చినా మరి సానుకూలంగా స్పందించి విద్యార్థి సంఘాలకు స్పందించి ఏవైతే సమస్యలను వినతి పత్రాల రూపంలో తీసుకుంటామో పరిష్కారం తక్షణమే చేస్తామని చెప్పడం జరిగింది. గత కొన్ని నెలల నుంచి ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయండి సార్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థులు విద్యార్థి సంఘాలు మళ్ళీ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నా మరి ఇంతవరకు గొంతెత్తి స్పందించాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రాష్ట్రంలోన మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ బడ్జెట్ పెట్టినారా లేదా? మరి విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ గత కొన్ని 2-3 సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలే రాలేదు. మరి ఈ రోజు విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకోకున్నట్ల కాలయాపన చేయడం అంటే విద్యార్థులు ఫీజులు పడుకోకుంటే మరి కళాశాలలో చదువుకునేది ఎలాగా? కాబట్టి తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయాలి. అలాగే ఏజీ కాలేజీలో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ చదివే విద్యార్థులకు కేవలం జీవో నంబర్ 77 తీసుకొని వచ్చి పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నారు. మరి జీవో నంబర్ 77 రద్దు చేసి మరి పీజీ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ఎయిడెడ్ కాలేజీలో అయితేనేమి ప్రభుత్వ కళాశాలల్లో అయితేనేమి ప్రైవేట్ కళాశాలలోనైతేనేమి ఈ చదివేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు జీవో నంబర్ 77 రద్దు చేసి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని మన డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.